పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ కల్కి. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి బ్లాక్ బస్టర్ అవ్వడంతో సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు కల్కి 2 అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఆ అభిమానుల కోసం అన్నట్టుగా ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ వార్తలోకి వచ్చింది. కల్కి సీక్వెల్ టైటిల్ ఏంటి? అసలు సీక్వెల్ ప్లాన్ ఏంటి? సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందిన కల్కి భారీ లాభాలను అందించింది. ముఖ్యంగా బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం తప్పిస్తున్న ప్రభాస్ కు కల్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించింది. అందుకని డార్లింగ్ ఫ్యాన్స్ కు కల్కి ఓ స్పెషల్ మూవీ. కల్కి సినిమాలో వచ్చిన విమర్శలకు ధీటుగా ఈసారి ఎలాంటి విమర్శలు రాకుండా ఉండేలా ప్రభాస్ క్యారెక్టర్ ను డిజైన్ చేస్తానని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలియజేశారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో కల్కి 2 రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ కథపై మరోసారి కసరత్తు చేస్తూ ఉండడం, ప్రభాస్ వేరే సినిమాల్లో బిజీగా ఉండడం, దీపికా ప్రస్తుతం రెస్ట్ లో ఉండడం తదితర కారణాల వలన మరింత ఆలస్యం కానుంది. ఇక కల్కి సీక్వెల్ టైటిల్ విషయానికొస్తే కర్ణ 3102 BC అనే టైటిల్ ఖరారు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పైగా ఈ సీక్వెల్లో పురాణాల గురించి ప్రస్తావన కాస్త ఎక్కువగానే ఉంటుందట. కల్కి ఎండింగ్ ను కూడా కర్ణుడి పాత్రపై ముగించారు కాబట్టి కల్కి సీక్వెల్ మొత్తం కర్ణ పాత్ర చుట్టూనే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. కల్కి సీక్వెల్ కు కర్ణ 3102 BC అనే టైటిల్ పెడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ వార్త లీక్ అయినప్పటి నుంచి కల్కి 2 పై మరింత ఆసక్తి ఏర్పడింది. జనవరి నుంచి కల్కి సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మరి కల్కి సీక్వెల్ తో చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి. హరీష్ శంకర్ మంచి మాటకారి. సినిమాలోనే కాదు, మీడియా మీట్ లో కూడా తూటాల్లాంటి మాటలతో వార్తల్లో నిలుస్తుంటాడు. ఇటీవల మిస్టర్ బచ్చన్ అంటూ తెరకెక్కించిన మూవీ డిజాస్టర్ అయింది. అయితే డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తో సినిమా చేయడానికి హీరోలు, అందులోనూ స్టార్ హీరోలు అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ హరీష్ శంకర్ కు బంపర్ ఆఫర్ అంటూ ప్రచారం. మరి హరీష్ శంకర్ కు వచ్చిన ఆ బంపర్ ఆఫర్ ఏంటి? హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆలస్యం అవుతూ ఉండడంతో మాస్ మహారాజా రవితేజ్ తో మిస్టర్ బచ్చన్ తెరకెక్కించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ తర్వాత ఓజీ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేయాలి. ఇదంతా చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ ఓ సినిమా చేయాలి అనుకున్నారు. ఆ మధ్య రామ్ తో మూవీ అంటూ ప్రచారం జరిగింది కానీ మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అవ్వడంతో వెంటనే రామ్ హరీష్ శంకర్ తో మూవీ చేసే ఆలోచనలో లేడని తెలిసిందే. హరీష్ శంకర్ నెక్స్ట్ ఏంటి? బంపర్ ఆఫర్ ఏంటంటే ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో హరీష్ శంకర్ ఓ యాడ్ చేశారు. ఆ టైంలో చిరుతో మూవీ చేయాలి అనుకుంటున్న విషయం మరోసారి చర్చకొచ్చిందట. ఆల్రెడీ చిరంజీవికి హరీష్ శంకర్ ఓ స్టోరీ చెప్పడం, అది బాగుండడం జరిగిందట కానీ ఎప్పుడు స్టార్ట్ చేద్దామనే విషయం మాత్రం చెప్పలేదు. అయితే ఈ యాడ్ షూట్ అనంతరం నెక్స్ట్ మూవీ చేద్దాం, ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో డివివి దానయ్య నిర్మించనున్నారని సమాచారం. మరి విశ్వంబర షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత హరీష్ శంకర్ తో మూవీని అనౌన్స్ చేస్తారేమో చూడాలి. హీరోలకు పేర్ల ముందు బిరుదులు ఉంటాయి. అందులో కొన్ని అభిమానులు ఇచ్చినవి అయితే కొన్ని ఆ హీరోలను ఇష్టపడి దర్శకులు లేదా నిర్మాతలు పెట్టినవి. మరి కొంతమంది అయితే ఆ హీరోలే సొంతంగా పెట్టుకుంటుంటారు. ఇప్పుడు సందీప్ కిషన్ కూడా అలాగే ఒకటి పెట్టుకున్నాడు. ఇది అవసరమా అంటూ సందీప్ విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ అసలు ఏమైంది? సూపర్ స్టార్, పవర్ స్టార్ లాంటి బిరుదులు వేర్వేరు ఇండస్ట్రీలో హీరోలకు వాడుతుంటారు కానీ ఒకే ఇండస్ట్రీలో ఉంటూ ఒక హీరో బిరుదును మరో హీరో వాడుకోవడం అనేది జరగదు. అయితే యంగ్ హీరో సందీప్ కిషన్ మాత్రం సీనియర్ హీరో బిరుదును తన పేరు పక్కన పెట్టేసుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే సందీప్ కిషన్ నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. దీనికి మజాకా అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్లో సందీప్ కిషన్ పేరు ముందు పీపుల్ స్టార్ అని రాశారు. ఇప్పటివరకు సందీప్ కిషన్ కు బిరుదంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఇలా పీపుల్ స్టార్ అని రాయడంపై విమర్శలొస్తున్నాయి. టాలీవుడ్ లో పీపుల్ స్టార్ అనగానే టక్కున ఆర్ నారాయణమూర్తి గుర్తుకొస్తారు. ఆయన ప్రజల కోసం, ప్రజల కష్టాలను అందరికీ తెలియజేసేలా ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. ఎర్ర సైన్యం, ఒరే రిక్షా, చీమల దండు ఇలా ఎన్నో సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రజల కోసం సినిమాలు తీశారు కాబట్టి ఆయనకు పీపుల్ స్టార్ అనే బిరుదు కట్టబెట్టారు. ఆయన కూడా తన సినిమాల్లో పీపుల్ స్టార్ అనే బిరుదు వేస్తుంటారు. ఆయన సినిమాలు తీయడం తగ్గించారు. ఇప్పుడు సందీప్ కిషన్ ఈ బిరుదును తీసుకోవడంపై విమర్శలొస్తున్నాయి.
ఆయనకున్న ఇమేజ్ కు సందీప్ కిషన్ కున్న గుర్తింపుకు పొంతన లేదు. సందీప్ కిషన్ ఈ బిరుదును కంటిన్యూ చేస్తాడో లేక విమర్శలొస్తున్న నేపథ్యంలో తీసేస్తారో చూడాలి మరి. కోలీవుడ్ స్టార్ కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ సత్యం సుందరం. ఈ మూవీకి 96 మూవీ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ డైరెక్టర్. ఇందులో కార్తిక్ తో పాటు అరవింద్ స్వామి లీడ్ రోల్ చేయడం ఓ విశేషం అయితే 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని జ్యోతిక నిర్మించడం మరో విశేషం. ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 28న సత్యం సుందరం రిలీజ్ కానుంది. అయితే ఈ సందర్భంగా సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు మీకోసం. ఆల్రెడీ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసే ఉండుంటారు. కార్తీ గారు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అలాంగ్ విత్ అవర్ బ్యూటిఫుల్ శ్రీదివ్య. సో వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి మనం రెడీ అయిపోదాము. సో ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసినటువంటి సునీల్ నారంగ్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఆల్సో ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ప్రేమ్ కుమార్ సార్ ఈజ్ ఆల్సో హియర్. హార్డీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఎస్ హియర్ వి గో. కార్తీ ఫ్యాన్స్, సూర్య గారి ఫ్యాన్స్ ఒక్కసారి అందరికీ నమస్కారం. ఎవర్రా మీరంతా? ఐ లవ్ యూ బ్రదర్స్. మీరు లేదంటే నేను లేదు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ లవ్. ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్కి, ఇక్కడ వచ్చిన స్పెషల్ గెస్ట్స్కి, బుజ్జి గారికి, సురేష్ గారికి, సునీల్ గారికి, బ్రదర్ ప్రశాంత్ థ్యాంక్ యూ, విశ్వక్సేన్ ఆల్సో థ్యాంక్ యూ. మామూలుగా తెలుగు సినిమాలంటే బిగ్ స్కేల్ సినిమాస్, బాహుబలి లాంటి సినిమాసే ఇప్పుడు ఐడెంటిటీ. కానీ కొన్ని రోజు ముందు ఇంకో ఐడెంటిటీ కూడా ఉంది. కె విశ్వనాథ్ గారు సినిమాలు, పెద్ద వంశీ గారు సినిమాలు, సాగర సంఘం కానీ, ఆ తర్వాత వసంత కోకిల లాంటి సినిమాలు, మన హార్ట్కి చాలా క్లోజ్ అయిన సినిమాలు. ఎన్నో సినిమాలు ఇక్కడి నుంచి వచ్చాం. అలాంటి డైరెక్టర్స్ ఇక్కడి నుంచి అందించారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. అలాంటి సినిమాలు చేయడం కుదరదా, మనకి దొరకదా అని నాకు చాలా బాధ ఉంటుంది. అప్పుడే 96 అని ఒక అద్భుతమైన ఒక క్లాసిక్ సినిమా చేసే ఒక డైరెక్టర్ దగ్గర నా కోసం ఒక స్క్రిప్ట్ ఉందని చెప్పారు. కానీ నాకు తీసుకురాలేదు. ఎందుకని అడిగాను, భయం అని చెప్పారు. ఎందుకు భయం అని అడిగాను, దానిలో ఫైట్ లేదు, సాంగ్స్ లేదు అన్నారు. ఖైదీలో హీరోయినే లేదు, నేను చేయలేనా? ప్లీజ్ ఆ స్క్రిప్ట్ తీసుకురమ్మని చెప్పాను. స్క్రిప్ట్ కాకుండా ఒక నావల్గా తీసుకొచ్చారు. ఒక బౌండ్ నావల్ తీసుకొచ్చి, ఈ సినిమాకి నరేషన్ ఇవ్వడం కష్టం సార్, ప్లీజ్ ఇది చదవండి అన్నారు. దాని ముందు 96 సినిమా చూసి అతని మీద నాకు పెద్ద రెస్పెక్ట్ ఉంది. బికాస్ అలాంటి ఒక మంచి లవ్ స్టోరీని, లవ్కి ఇంకో డెఫినేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేదు. నా నేను ఎలా చెప్పాలంటే, కార్తీ ఈజ్ లైక్ ఫ్యామిలీ. హిస్ ఫాదర్ వర్క్ విత్ అస్. హిస్ బ్రదర్ అండ్ కార్తీ ఆర్ రియలీ డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ మై సన్ అండ్ మై బ్రదర్. కార్తీ, విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ Prem, 96 was a very, very dear film for me. When I was watching the film with all my unit members in the Tamil version, I was very excited, much more than all of them. Then they said, "Sir, meeke emna love undinda illantidani adigaru." This film also really waiting for what that emotion is. I can feel it and I know it is there. I'm really curious to know. అంటే వీఆర్ నాట్ హ్యావింగ్ పీపుల్ హూ ఆర్ మేకింగ్ ఫిల్మ్స్ ఫ్రమ్ ద హార్ట్. సత్యం సుందరం నాకు, మా టీంకి మాత్రమే స్పెషల్ కాదు, చూసే ఆడియన్స్ అందరికి కూడా స్పెషల్ అవుతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే 96 ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో మన అందరికీ తెలుసు. ఇది దానికన్నా ఎక్కువ మ్యాజిక్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడే ఇందాక రాకెన్ మౌలి గారు చాలా బాగా చెప్పారు మూవీ గురించి. ఆయన ఫిల్మ్ చూశారు కాబట్టి మీరు అంత బాగా చెప్పారు. మొన్న విజయ్ సేతుపతి సార్ కాల్ చేశారు డైరెక్టర్కి, ఆయన కూడా చాలా బాగా చెప్పారంట. సూర్య సార్కి మాటలు రాలేదంట మూవీ చూశాక. ఇవన్నీ విన్నాక నేను వెయిట్ చేయలేకపోతే, నేను ఇంకా చూడలేదు ఫిలింని. సో 96 లాంటి ఫిలిం చేసినందుకు, మళ్ళీ సత్యం సుందరం చేసినందుకు ప్రేమ్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ ఈ 2 ఫిలిమ్స్కి గోవింద్ వసంత్ సార్తో కలిసి ఇంత మంచి సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చినందుకు ఇంకా పెద్ద థ్యాంక్స్. కార్తీ సార్, ఇది నా సెకండ్ ఫిలిం. కార్తీ సార్ నాకు యుగానికి ఒక్కడే చూశాను నేను, ఫస్ట్ ఫిలిం అయింది గెలాక్సీ థియేటర్లో చూశాను. నాకు అప్పుడే చాలా నచ్చేశారు. ఎవరా మీరంతా అనేది నాకు కూడా ఫేవరెట్. సో నా ఫేవరెట్ స్టార్తో నాకు వర్క్ చేయడం నాకు ఎప్పుడూ హ్యాపీ. చాలా సపోర్టివ్గా ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇంకా మా టీం అందరికీ కంగ్రాట్స్ సార్. ఫస్ట్లీ సో నైస్ టు సీ యూ సార్. మీరంటే చాలా ఇష్టం నాకు.
సిన్స్ యువర్ ఫస్ట్ అండ్ మేము చెప్పుకునేది కార్తీ గారు అంటే మా తెలుగు హీరో అని చెప్పుకుంటాము మేము. యువర్ ఎవర్ మీరు ఎప్పుడు అనిపించరు, మీరు ఇంటర్వ్యూలో సినిమాలో చూడడం కాదు, మీరు ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు కూడా మాకు తెలుగులోనే అనిపిస్తారు. సో దిస్ ఈజ్ యువర్ హోమ్ సార్. సో వెల్కమ్ బ్యాక్ హోమ్ అగైన్. వస్తూ ఉంటారు కదా రిలీజ్ అప్పుడల్లా. అండ్ ఇక్కడ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్లీ మై ఫేవరెట్ సునీల్ సార్ అండ్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు సార్. మీ హ్యాండ్తోనే స్టార్ట్ అయింది సార్ నా కెరియర్. సో హ్యాపీ టు సీ యూ హియర్. ఓకే, సో ఫస్ట్లీ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫిల్మ్ 96 సార్. నేను చెన్నై వచ్చి చూసాను ఆ సినిమా. అంటే ఐ హ్యాపెన్ టు సీ ఇట్ ఇన్ సత్యం ఇన్ చెన్నై. సో ఇట్స్ లవ్ స్టోరీ అయినా కూడా ఒక లవ్ స్టోరీకి ఆ సినిమాకి ఒక మాస్ సినిమా లెవెల్ విజిల్స్ కానీ అరుపులు కానీ చూసిన నేను థియేటర్లో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం అండ్ డెఫినెట్లీ టు డూ అంటే డ్రీమ్ డైరెక్టర్స్లో ఐ డెఫినెట్లీ హ్యావ్ యూ ఇన్ మై లిస్ట్ సార్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ కమింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తీ అన్న మీరు చెప్పారని చెప్పారు. మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అలాగే అన్నప్పారెడ్డి స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ లైఫ్ లవ్ యువర్ ఫాదర్ అనేది ట్యాగ్ లైన్. ఇందులో శ్రీహర్ష, కనిష్క కపూర్ జంటగా నటించారు. అయితే ఈ మూవీకి పవన్ కేతరాజు డైరెక్టర్, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. త్వరలో లైఫ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సందర్భంగా లైఫ్ టీమ్ మీడియాతో ముచ్చటించి విశేషాలు తెలియజేశారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. లైఫ్ ఇది ఒక తండ్రి కొడుకుల ఎమోషన్ జర్నీ కథ. ఇది దీంట్లో చిన్న శివతత్వాన్ని కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా చెప్తుంటాం కథలో. మెయిన్ ఎపిసోడ్స్ మొత్తం కాశీలోనే చేసాం. అలాగే రీల గోరలు కూడా కొంతమంది యాక్ట్ చేశారు. అలాగే హీరోగా వచ్చేసి శ్రీహర్షని లాంచ్ చేసాం. తను ఇది ఫస్ట్ ఫిల్మ్ అయినా సినిమా చూసిన ఏ ఆడియన్కి కూడా ఇది తను ఫస్ట్ ఫిల్మ్లా అనిపించదు. తను ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, సాంగ్స్ వైజ్గా కానీ యాక్షన్ అన్ని రకాలుగాను. అలాగే ఫాదర్ క్యారెక్టర్ వచ్చి బాలసుబ్రహ్మణ్యం అబ్బాయి సింగర్ యాంకర్ చరణ్ గారు చేశారు. తనది ఒక మంచి ఎమోషనల్ క్యారెక్టర్. దానికి ఆయన 100% న్యాయం చేశాడని చెప్పొచ్చు. అలాగే కీ రోల్లో ప్రవీణ్, అలాగా కామెడీ దాంట్లో రఘుబాబు గారు, భద్రం. Hi everyone, this is Kashika Kapoor here. We are shooting for Love Your Father, LYF. Today is the last day of shoot. I'm really gonna miss this. We've made some amazing memories, such lovely people to work with, and I am so looking forward for you guys to watch this film and give us all your love. Our producers are Kishore Rathi sir. He's an amazing person. He's here. Come. So he's one of the producers, and we all know that he's made some lovely projects, and I'm so happy to be a part of this. He's literally like my father. We have Mahesh Rathi sir. He's also a lovely person. He's been here throughout, but today we're missing out on him, so you'll see him soon. And we also have Rama Reddy sir, who's also not here right now, but they've made a lovely film called Love Your Father. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర యూఎస్ లో ప్రీమియర్ ప్రీ సేల్స్ లోనే 2 మిలియన్ మార్కును క్రాస్ చేయడం విశేషం. ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా దేవర భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అయింది. విభిన్న కథా చిత్రాలు చేస్తున్న విశ్వక్సేన్ అనుదీప్ తో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో విశ్వక్సేన్ కు జంటగా ప్రియాంక మోహన్ ను ఫైనల్ చేశారని, త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి రానుందని సమాచారం. కొరటాల శివ ఇటీవల దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు చిరంజీవిని ఉద్దేశించే చెప్పారని, వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ ఉందని ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రచారంలో ఉన్న వార్తలపై కొరటాల క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని, శివ నువ్వు బౌన్స్ బ్యాక్ అవుతావని ఫస్ట్ మెసేజ్ చేసిందే చిరంజీవి గారని క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు బర్త్డే విషెస్ తెలియజేశారు. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన విశ్వం మూవీ అక్టోబర్ 11న విడుదల కానుంది. ఇవి వాటి సినిమాస్ అప్డేట్స్. రేపటి సినిమాస్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.